చూడగానే ఈ గోదావరి పులసలు అనుకున్నారు కదా, కానీ కాదండి. ఒరిస్సా నుంచి ఎలసలు. వీడియో పూర్తిగా చూడండి. మీరు పులసల గురించి ఏమైనా తెలియని విషయాలు ఉంటే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు తినే ప్రతి పులస అసలు పులసేనా? అందరికీ పులస గురించి తెలుసు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎలస పులస ఒకే జాతికి సంబంధించినవి అని. ఇందులో తేడా ఏమి ఉండదండి, ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏంటి తెలిసేది అంటే, జూలై నుంచి సెప్టెంబర్లో వరద గోదావరి వచ్చే టైంలో గోదావరి దగ్గర పట్టే చేప మాత్రమే పులస అవుతుంది. అది ఎవరు చెప్పగలరంటే 90% చాలామంది వరకు చెప్పలేరు ఇది పులస ఏది ఎలస అని. కానీ మార్కెట్లో ఈ టైంలో ఎక్కడి నుంచి వచ్చి అమ్మినా సరే అది పులసనే అంటారు. ఒరిజినల్ పులస ఎంతమందిని దాటుకుని మన దగ్గరికి రావాలో తెలుసా? రియాలిటీ చూస్తే మన దగ్గరికి రానే రాదండి. ఈ లోపలనే ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. ఫైనల్గా పులస ఎలా కొనాలంటారా? మార్కెట్కి వెళ్ళాలండి. యానం కానీ ధవళేశ్వరం కానీ, లేదా ఎక్కడైనా పెద్ద మార్కెట్కి వెళ్ళి వాళ్ళు వేలం వేస్తున్నప్పుడు, లేదా ఎక్కువ మంది బేరం ఆడుతున్నప్పుడు వెళ్ళి తీసుకోవడమే. లేదు ఇవన్నీ నాకు ఎందుకంటారా? ఈ వీడియోలో కనిపించిన చేప ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కు తినండి. సూపర్.